రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి వసతులు సరిగ్గా లేకపోవడంపై సీరియస్ అయ్యారు. అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద బుక్ చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లన్నింటినీ వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామన్నారు ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్. జిల్లాల్లో పర్యటించిన ఈటెల 6 హాస్టళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్కడి వసతులు పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొదట ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు మంత్రి. భోజనం, టిఫిన్ క్వాలిటీతో ఉండడం లేదని మంత్రికి కంప్లైంట్ చేశారు స్టూడెంట్స్. దీంతో అధికారులపై సీరియస్ అయ్యారు ఈటెల. విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసు పెడతామని వార్డెన్లు, కాంట్రాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్ల విషయంలో కూడా హాస్టళ్లకి పేదలకు సప్లై చేసే వస్తువుల విషయంలో తప్పకుండా ఇవాళ కొంత దృష్టి పెడతాం, ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకు సంబంధించినటువంటి ఈ వస్తువుల విషయంలో మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకోట్లేదు. ఎవరు నెగ్లిజెన్స్కి బాధపడ్డా వార్డెన్ కావచ్చు, లేదా దానికి కన్సర్న్ అధికారులు కావచ్చు, లేదా సప్లై చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ పేద పిల్లల విషయంలో వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా ఇలా పనిష్మెంట్ ఉంటుంది తప్ప ఎక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అందుల బదిరుల హాస్టళ్లలో సౌకర్యాలు సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈటెల. ఆ తర్వాత చింతకుంటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కు వెళ్లిన మంత్రి అక్కడి సౌకర్యాలు మంచిగా ఉండడంతో సిబ్బందిని అభినందించారు. మహిళా డిగ్రీ, పీజీ మేనేజ్మెంట్ హాస్టళ్లను కూడా తనిఖీ చేశారు. అపరిశుభ్రత, బాత్రూంల కొరతపై విద్యార్థులు మంత్రికి ఫిర్యాదు చేశారు. సరిపడా బాత్రూంలు నిర్మించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు మంత్రి. హాస్టళ్లలో సౌకర్యాల కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెడతామన్నారు. ఈ నెల 31 నాటికి హాస్టళ్ల సమస్యలపై పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అధికారులకు సూచించారు. జూన్ నాటికి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ప్రతి హాస్టల్లో, ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో గంటల తరబడి రియాక్ట్ అయ్యి ఒకటొకటిగా వాళ్ళ సమస్యలను కూడా కూలంకషంగా విని దాని పరిష్కార మార్గాల కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జనవరి 31 తారీఖు కల్లా రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ ఉన్నటువంటి హాస్టల్ అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చుకొని ఈ వెల్ఫేర్ విషయంలో కూడా ప్రథమ స్థానాన్ని సంతరించుకునే దానికోసం ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈటెల. మంత్రి వెంట ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్లున్నారు.